హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యెస్. సార్, మీ ప్రకారంగా డిస్క్రిప్షనరీ ట్రేడింగ్ అనేది మంచిదా? లేకపోతే సిస్టమాటిక్ ట్రేడింగ్ మంచిదా? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? డిస్క్రిషనరీ ట్రేడింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడర్ ఉంటాడు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్. ఒకళ్ళు ఏంటంటే డిస్క్రిషనరీ, ఇంకొకరు సిస్టమాటిక్. ఓకే. సో డిస్క్రిషనరీ ట్రేడర్ ఏం చేస్తాడంటే, చార్ట్స్ చూసి అనలైజ్ చేసి, ఇప్పుడు ఈ పొజిషన్లో నేను లాంగ్కి వెళ్ళాలా, షార్ట్కి వెళ్ళాలా, ఆన్ ద స్పాట్లోకి వెళ్ళాలా, సరే ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే కూడా ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది ఆన్ ద ఫ్లై డిసైడ్ చేస్తాడు. ఓకే. అంతేగాని ఒక ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఏమి ఉండవు. జస్ట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇప్పుడు విరాట్ కోహ్లీ బాల్ వచ్చింది అనుకోండి, ఆన్ ద స్పాట్లో డెసిషన్ తీసుకుంటాడు స్టెప్ పడిన తర్వాత. అవును. అంతేగాని ప్రతిసారి స్టెప్ అక్కడ పడినా అదే విధంగా పడినా కానీ అదే రకంగా కొట్టడానికి గ్యారెంటీ లేదు. అవును. ఒక 6 కొట్టచ్చు, 4 కొట్టచ్చు, డిఫెన్స్ ఆడచ్చు, ఏదైనా రావచ్చు, సేమ్ బాల్నే. సో ఆ స్టెప్ పడిన స్మాల్ డెసిషన్ ఉంటుంది కదా, ఆ టైం ఫ్రేమ్లోనే ఇమీడియట్ డెసిషన్ తీసుకుంటాడు. ఓకే. సో దాన్ని డిస్క్రిషనరీ అంటాం మనం. అంటే ఒక రూల్ రెగ్యులేషన్ అంటూ ఏమి ఉండదు, ఆన్ ద స్పాట్లో మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. అంటే మన ఎమోషన్స్ ఎమోషన్స్ బట్టి, లేకపోతే మీ అనలైజ్ ఏదైనా సరే ఆన్ ద స్పాట్లో ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని డిస్క్రిషనరీ అంటాం. ఓకే. అంటే ప్రతిసారి అదే తీసుకుంటాడు అనేది గ్యారెంటీ. ఒకసారి తీసుకోవచ్చు, ఒకసారి స్టాప్ లాస్ని ఎగ్జిట్ చేయొచ్చు, లేకపోతే టార్గెట్ని పెంచొచ్చు, మార్చొచ్చు, ఎలాగైనా అంటే ర్యాండమ్ అనమాట. ఓకే. సో అటువంటి డిస్క్రిషనరీ ట్రేడర్స్ సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు ఇంతమంది క్రికెటర్స్ ఉన్నారు, అందులో విరాట్ కోహ్లీ ఒకడే, సచిన్ టెండూల్కర్ ఒకడే. సచిన్ లాగా ఎంతమంది క్రికెటర్స్ వచ్చినా కానీ సచిన్ లాగా ఎవరు ఆడలేరు. అవును. సో దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ. అందుకని ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి, ఇప్పుడు సచిన్ లాగా ఎవరైనా ఆడితే సచిన్ టెండూల్కర్ అవుతారు, కాపీ పేస్ట్ అవుతారు. అంటే అవుట్ ఆఫ్ 100లో ఎంతమంది సక్సెస్ అవుతారు ఈ డిస్క్రిషనరీలో? నాకు తెలిసి వెరీ రేర్. అవుట్ ఆఫ్ 10 కాదు కదా, వేలల్లో, లక్షల్లో ఒకడు ఉంటారు. లక్షల్లో ఒకడు నాకు తెలిసి. ఎందుకంటే దాంతో ఎమోషన్తో అందరూ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, అవునా కదా? అంత ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ట్రేడింగ్ చేసినప్పుడు లాస్ అవుతుంటుంది, ఫ్లక్చుయేషన్స్, ఫియర్, గ్రీడ్ అంతా జరుగుతున్నా, లేదా 1 crore ఆఫ్ మనీని జస్ట్ ఆ ట్రేడింగ్లో మీకు ఎంటీఎంలో లాస్ కనబడతాం. దాన్ని కూడా తట్టుకుని కానీ చేయాల్సిన పని ఎలా డెసిషన్ తీసుకోవాలనేది అందరికీ అంత క్యాపబిలిటీ అనేది ఉండదు. నిజంగా అంత క్యాపబిలిటీ అంటే క్రికెటర్స్ అందరూ కూడా సచిన్ స్థాయికి వెళ్ళేవాళ్ళు. ఎక్కడ 1, 2, 3 లెవెల్లోనే ఎక్కడెక్కడ ఉంటాం మనం, అవునా? ఆ డిస్క్రిషనరీ అందరూ మెగాస్టార్లు అవ్వలేరు, అందరూ బెస్ట్ క్రికెటర్లు అవ్వలేరు. అలాగే డిస్క్రిషన్ అనేది ఆ ఒక్క పర్టికులర్ పర్సన్ మాత్రమే ఆ స్టేజ్కి రీచ్ అవ్వరు. ఎవరైతే వాళ్ళకి ఎమోషన్ కంట్రోల్ ఉందో, లేకపోతే మార్కెట్ బాగా స్టడీ చేసి ప్రతి చార్ట్ని బాగా ఏ టైంలో ఎలా వచ్చిందో తెలుసుకుని, అది నువ్వు కాపీ పేస్ట్ చేయలేవు. కానీ అంత కాంట్రరీ సిస్టమాటిక్ ట్రేడింగ్ ఏమవుతుందంటే, ఇలా వచ్చిందంటే అలాగే చేయాలి. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి రెడ్ సిగ్నల్ వచ్చింది, అందరూ అవుతారు అంతే. గ్రీన్ వచ్చింది, అందరూ అవుతారు. అర్థమైందా? అలాగే ఇప్పుడు మిషన్ ఉంది, ఫోన్ ఉంది కదా, అన్ని ఫోన్లు కాపీ పేస్టేగా. అవును. అన్ని ఫోన్లు కాపీనే. అంటే ఈ ఫోన్ ఎలా బిహేవ్ చేసిందో ఆ ఫోన్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఒకే కంపెనీకి సంబంధించిన సేమ్ ఫోన్స్ సేమ్ లా బిహేవ్ చేస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్, అంటే కాపీ పేస్ట్. అదే డిస్క్రిషనరీ నువ్వు కాపీ పేస్ట్ చేయలేవు. ఆ టైంలో ఆ డెసిషన్ ఏం తీసుకుంటున్నాడు ఆ పర్టికులర్ ట్రేడర్, దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ. అందుకని చాలామంది యూట్యూబ్లో సరే ఏం చేశారంటే, వాళ్ళు చెప్పింది డిస్క్రిషనరీ, మేము ట్రైన్ నేర్పిస్తాం, కోర్సు నేర్పిస్తాం. ఫస్ట్ మీరు అడగాల్సింది డిస్క్రిషనరీనా సిస్టమాటిక్ అడగాలి. వాళ్ళు నేను సైకాలజీ నేర్పిస్తా, ఇది నేర్పిస్తా, అది నేర్పిస్తా అని చెప్తారు. డిస్క్రిషనరీ ట్రేడర్స్ దగ్గర మీరు ఎంతైనా నేర్చుకోండి, మీరు సక్సెస్ఫుల్ అవ్వటం ఇంపాసిబుల్. అవ్వాలంటే సింపుల్ వే మనకు ఉంది. మనం అందరం మెగాస్టార్లు కాలేము, మనం అందరం క్రికెటర్లు అవ్వలేము. కాబట్టి గల్లీ బ్యాట్స్మెన్ అవ్వచ్చుగా. అవును. అంటే క్రికెట్ ఆ మాత్రం వచ్చు కదా. అందుకనే సింపుల్గా కాపీ పేస్ట్ చేసే విధంగా సిస్టమాటిక్ ట్రేడింగ్ ఎవరైనా నేర్పిస్తున్నారా, లేకపోతే సిస్టమాటిక్ ఇప్పుడు ఆల్గోస్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మొన్న April 1 నుంచి NSE అప్పుడు ఆల్గోస్ వచ్చినాయి. అది కాపీ పేస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సేమ్ ట్రేడ్ అక్కడ పడిందిగా. అవును, కాపీ పేస్టే కదా, సింపుల్. దానికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్. నువ్వు నేను ఒకే మ్యూచువల్ ఫండ్లో పెట్టావు, మన క్యాపిటల్ని బేస్ చేసుకుని మన రిటర్న్ సేమ్గానే ఉంటుంది. సేమ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టావు అది. సో దట్ ఈస్ ఆల్ సిస్టమాటిక్. అంటే ఇప్పుడు మిషన్స్ అన్ని సేమ్ ఒకేలా పనిచేస్తాయి, రూల్స్ని బేస్ చేసుకుని, సెట్ ఆఫ్ రూల్స్ని బేస్ చేసుకుని. ఎవ్రీథింగ్ ఈజ్ 0-1, ఈవెన్ ల్యాప్టాప్ కూడా. సో ఆ రూల్స్ని బేస్ చేసుకుని ఆ రూల్స్ ఎప్పుడు మారవు, దాన్ని సిస్టమాటిక్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎప్పుడు చెప్పేదా, ఒకవేళ ఒక రూల్ సిస్టమాటిక్ రూల్ ఎలా ఉంటుందంటే, 15 minutes క్యాండిల్ ఉంది, అది బ్రేక్ అయింది అనుకోండి, నేను బై చేస్తాను. కింద బ్రేక్ అయితే షార్ట్ చేస్తాను, 315 దాకా నేను ఎగ్జిట్ చేస్తాను. స్టాప్ లాస్ అయితే ఒకటి స్టాప్ లాస్ అన్న అవ్వాలి, లేదా 315 దాకా టార్గెట్ ఎంత ఇస్తే అంత అవుతుంది. సింపుల్. ఇది ఈ రూల్ ప్రతిరోజు కామన్. ఓకే. దీన్ని సిస్టమాటిక్ ట్రేడింగ్ అంటారు. అలా కాకుండా నీ మధ్యలో 100 రూపాయలు రాగానే మళ్ళీ బుక్ చేసి, మళ్ళీ కిందకి రాగానే మళ్ళీ కొంత క్వాంటిటీ యాడ్ చేసి, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలని బై చేసి, మళ్ళీ స్టాప్ లాస్ ఇచ్చి, ఇదంతా నేను ఆన్ ద ఫ్లై డెసిషన్స్ తీసుకుంటున్నాను, నా ఇష్టం వచ్చినట్టు. క్వాంటిటీ మార్చేస్తున్నా, ఈ ప్లాన్ మార్చేస్తున్నా, 315 దాకా ఉండట్లేదు, ఈరోజు 3 ట్రేడ్స్ చేశారు, ఇప్పుడు 2 చేశా నేను. అలా ఒక్క రూల్స్ ఉండవు, అది డిస్క్రిషనరీ
కి సిస్టమాటిక్ System డిఫరెన్స్ difference. అనమాట. అందుకని మనం Okay. ఎవరైనా సరే బిగినర్స్ ఎవరైనా చెప్తే సిస్టమాటిక్ ట్రేడింగ్ అంటే వెరీ ఈజీ వే. ఈవెన్ చాలా మంది నేను యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ సక్సెస్ఫుల్ మా నెట్వర్క్లో నేను ఎన్నో ఈవెంట్స్ ఇచ్చాను, మీరు కూడా చూసుంటారు. అవును. మా కమ్యూనిటీ మొత్తంలో కూడా చాలా మంది డిస్క్రిషనరీ నుంచి కూడా సిస్టమాటిక్ కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే Okay. డిస్క్రిషనరీలో నువ్వు యాక్టివ్గా పనిచేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. నువ్వు ఉండాల్సిందే అక్కడ 24/7 ఆ చార్ట్ చూడాలి లైవ్. అది సిస్టమాటిక్లో అయితే ఆల్గోలో పెట్టావు అనుకోండి, సెట్ ఆఫ్ ది రూల్ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అదే ట్రేడ్ చేసింది. నీ లైఫ్లో మీరు 9 to 5 జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, వెకేషన్కి వెళ్ళొచ్చు, ఎక్కడ ఉన్నా కానీ ఆటోమేటిక్గా సిస్టమాటిక్ ట్రేడింగ్లో ఆటోమేటిక్గా మీ సెట్ ఆఫ్ రూల్స్ బేస్ చేసుకుని అది ట్రేడ్ జరుగుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.